శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలు అందిస్తూ రథసప్తమి యొక్క విశిష్టతను ఈ వీడియోలో సోదాహరణపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2026 సంవత్సరం జనవరి నెల 25వ తేదీ ఆదివారం రథసప్తమి పండుగ. అంటే మాఘమాసం శుక్లపక్షం సప్తమి ఆదివారం. అంటే భానువాసరముతో కూడినటువంటి ఈ సప్తమిని మహాసప్తమి అంటారు. ఇది సూర్య జయంతి. దీనిని మనము మహాసప్తమిగా, సౌరసప్తమిగా, భాస్కర సప్తమిగా భావించి సూర్య భగవానుని ఆరాధిస్తాం. పురాణాల ప్రకారం అదితి కశ్యపులకు ఈరోజు సూర్య భగవానుడు ఉద్భవించి ఉత్తరాయణ పుణ్యకాలంలో తన రథాన్ని ఉత్తరము వైపు వేగవంతం చేస్తూ ప్రయాణం చేసినటువంటి, లోక సంరక్షణార్థమై చేసినటువంటి ప్రయాణం అన్నమాట. అందువల్ల ఇది చాలా ప్రయోజనకరమైనటువంటి, ఉపయోగకరమైనటువంటి సూర్య భగవానుడు మనల్ని అనుగ్రహించడానికి మనము ఆరాధించదగ్గ గొప్ప పుణ్యదినం అన్నమాట. ఈరోజు సూర్యకిరణాలన్నీ కూడా చాలా ఔషధీకృత గుణాలను కలిగి ఉంటాయి. వాటిని మనం నీలలోహిత కిరణాలు అంటాం. అందులో 7 కిరణాలు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా అరుణోదయ వేళ, అంటే ఈ సప్తమి రోజు అరుణోదయ వేళ మనము సూర్యుడికి అర్ఘ్యం ఇయ్యాలి. అది చాలా ప్రధానమైన విషయం. సూర్యుడిని ప్రతిరోజు, ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు, అర్ఘ్య ప్రియుడు. అందువల్ల ప్రతిరోజు సూర్యుడిని పూజించాల్సింది, ఆరాధించాల్సింది. అయితే ఈ రథసప్తమి చాలా పవిత్రమైన రోజు కాబట్టి, ఆయన జయంతి కాబట్టి ఈ రోజున మనము చాలా భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. ఎందుకంటే మనకు సంవత్సరంలో 24 సప్తమిలు ఉన్నాయి. వాటిల్లో ఇది మహాసప్తమి అన్నమాట. ఈరోజు ఆరాధిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా కలుగుతాయి. అందుకనే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనేది శాస్త్రము. ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి ఈ 7 కిరణాలు చాలా శక్తివంతంగా తయారయ్యి రథాన్ని ముందుకు సాగిస్తాయి. ఈ 7 గుర్రములు 7 రోజులకు, అందులోని కాంతిలోని 7 వర్ణములకు ప్రతీక. అంటే మనం ఇంగ్లీష్లో ఎఫ్జిఆర్ అంటాం కదా, 7 వర్ణములు. ఈ 7 గుర్రాలు కూడా 7 గుణములను కలిగి ఉండి ఈ లోకానికి ఉపయోగకరంగా ఉంటాయి. ఆ వైజ్ఞానిక కోణంలో కూడా ఇవి చాలా లోకానికి ఉపయుక్తమైన కిరణాలు. అంటే వీటి వల్ల మనకు సూర్య భగవానుడు ఈ కిరణాల ద్వారా మనకి ఏమందిస్తున్నాడంటే గ్యాస్, థర్మల్, జలము, సౌరము, పవనము, బయోమాస్ మరియు అణు విద్యుత్తు. కాబట్టి ఈ సూర్య భగవానుడి యొక్క రథానికి 12 చక్రాలు కూడా ఉంటాయండి. ఈ 12 చక్రాలు మనకు 12 రాసులకు ప్రత్యేక. ఇది మనము తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత ఈరోజు ముఖ్యంగా అరుణోదయ వేళ ప్రాతకాలంలోనే స్నానం చేయాలండి. తలస్నానం చేయాలి. తలస్నానం చేసేటప్పుడు 7 జిల్లేడాకులు, అర్కపత్రం అంటారు, లేదా చిక్కుడాకులు, లేదా రేగుపళ్ళు, ఏదైనా సరే శిరస్సు మీద, అంటే శరీర భాగముల మీద ఉంచుకొని సూర్యుడి యొక్క ఏదో ఒక నామము, మంత్రము, శ్లోకము చెప్పుకుంటూ స్నానం చేయాలండి. ఎందుకంటే సప్త మహాసప్త సప్తద్వీపావసుంధర సప్తార్కపర్ణమాదాయ సప్తమి రథసప్తమి అని చెప్పుకున్నా కూడా సరిపోతుంది. అంటే ఈ అర్కము సూర్యుడికి ఇష్టమైంది. ఈ అర్కపత్రంలో శరీరంలో ఉండేటటువంటి రుగ్మతలన్నీ తొలగించేటటువంటి గొప్ప గుణాలు ఉన్నాయి. చర్మ వ్యాధులు నశిస్తాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక కోణంలో చూస్తే 7 జన్మల పాపాలు కూడా నశించిపోతాయని చెప్పి పురాణాలు, ముఖ్యంగా భవిష్యోత్తర పురాణం తెలియజేసిందండి. ఇది ఇక్కడ గమనించవలసిన విషయం. అలాగే మనకు ఈ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యానికి ఒక పద్ధతి ఉందండి. ముఖ్యంగా రాగి చెంబులో అర్ఘ్యం ఇవ్వాలనేది ప్రధానమైన విషయం. ఈ మాట శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో పాండవులకు చెప్పున్నాడు. కాబట్టి ఆయనకు రాగి అనే లోహం చాలా ఇష్టం అంట. అందువల్ల ఒక రాగి పాత్రలో పరిశుద్ధమైన జలాన్ని తీసుకొని అందులో కొన్ని ఎర్రటి పువ్వులు వేసి, అలాగే ఎర్రటి అక్షంతలు వేసి, కుంకుమ వేసి మనము చక్కగా నీటిని తీసుకొని సూర్యుడికి, అంటే తూర్పు ముఖంగా సూర్యుడికి ఎదురుగ్గా కూర్చొని
ఒక రాగి పళ్ళెమైనా లేదా ఇత్తడి పళ్ళెమైనా ఆ ముందు పెట్టుకొని ఈ చెంబులో ఉన్నటువంటి నీటితో సూర్యుడి ఛాయలు చూస్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాల. ఆ అర్ఘ్యం ఇచ్చేటప్పుడు సూర్యుడి యొక్క ద్వాదశ నామాలు ఉన్నాయి, అవి చెప్పుకుంటూ విడివిడిగా ఒక్కొక్క నామం చెప్పుకుంటూ ఆయన ఇవ్వచ్చు, లేదా అన్నీ కలిపి ఒకసారి ఇవ్వచ్చు. ఎవరి ఓపిక తీరికను బట్టి వాళ్ళు చెయ్యొచ్చు. భక్తి ముఖ్యం. అలా చేసేటప్పుడు మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్య గర్భ మరీచ్యాదిత్య సవిత్రార్క భాస్కరేభ్యో నమః అని ఆ అర్ఘ్యాన్ని ఇవ్వాల. అంత చివరిలో అయినాక సర్వరోగ విముక్తి కోసము, పుత్ర పౌత్రాభివృద్ధి కోసము, పుణ్యలోక ప్రాప్తి కోసము ప్రార్థిస్తున్నానయ్యా మహానుభావాన్ని మనం సూర్యుడికి మనసులో నమస్కరించుకోవాలా. ఎందుకంటే ఈ సూర్యుడి యొక్క గుర్రములు 7 కిరణముల రూపంలో చాలా శక్తివంతమైనవండి. ఇవి వేద సంబంధమైనటువంటి అశ్వములు. ఇవి ఏంటంటే ఈ అశ్వములకు కూడా చాలా గొప్ప పేర్లు ఉన్నాయండి. ఏంటంటే 7 అశ్వములకు ఒక్కొక్క పేరు చూద్దాం. గాయత్రి, త్రిష్టుప్పు, అనుష్టుప్పు, జగతి, అలాగే పంక్తి, బృహతి, ఉష్టిక్కు. అంటే ఇవి సప్తాశ్వాలు. 7 వర్ణాలు. వేదాలలో వీటికి ఏంటంటే ఒక 7 ఛందస్సులు మిళితమై ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే ఇంకొక వీడియోలో వివరంగా చెప్పుకోవచ్చండి. కాబట్టి ఇలాంటి పరమపావనమైనటువంటి రథసప్తమి రోజు చక్కగా అందరూ కూడా సూర్యుని పూజించాలా. మరి అవకాశం ఉన్న వాళ్ళు దగ్గరలోకి ఎక్కడ ఉన్నా అక్కడ సూర్యాలయాలకు వెళ్ళి సూర్యుని పరిపరి విధాల పూజించి ఆరాధించవచ్చు. ఎందుకంటే సూర్యుడు ఈ లోకానికి వెలుగునిస్తాడు, అంటే జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి అలాంటి జ్ఞానమూర్తి అయినటువంటి సూర్యుడిని మనము ప్రతిరోజు పూజించడం శ్రేయస్కరము. ఈరోజు ఎక్కువగా పూజించాల. ఈ విషయాలని చిన్నపిల్లల అనుభవాల్లోకి తీసుకొచ్చి ఈ తత్వాలన్నీ చెప్తే వాళ్ళు మంచి విజ్ఞానదాయకమైన ఆలోచన చేసి సద్బుద్ధితో క్రమశిక్షణతో మంచి జీవితాన్ని గడుపుతారని తెలియజేస్తూ ఓం సూర్యాయ నమః. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.